అసలు నార్మల్గా మీరు అంటే ఒకసారి ఆమ్, యాక్టర్గా జబర్దస్త్లో షోలో దీనిగా సినిమా యాక్టర్గా ఉమ్, చమ్మక్ చంద్ర అని మీరు Yes. రాజకీయాల్లోకి వెళ్ళి ఉపన్యాసాలు కూడా ఉమ్, ఇచ్చేంత పాపులారిటీ వచ్చింది మీకు ఉమ్. కదా, అవును సార్, ఒక పార్టీ అవును తరఫున. సార్, అవును సార్. సో ఈ దీంట్లో సినిమా ఇండస్ట్రీలో వేరే సొసైటీ అన్నది మీకు ఏం ఫార్మ్ అవ్వలేదా? అంటే డైరెక్టర్స్, యాక్టర్స్ ఉమ్. వాళ్ళు కలవడాలు, గ్లాసులు. అది ఏం లేదు సార్, ఏదైనా ఫ్రెండ్స్ ఉంటే సరదాగా ఎవరు మీకు బెస్ట్ ఫ్రెండ్స్ అని చెప్పాలంటే? స్టిల్ తాగుబోతు రమేష్, మేము, ధనరాజు, ఆ. మేమే కలిస్తే మేమే ఎప్పుడైనా ఒకసారి కలుస్తాం, ఓకే. అంతే తప్ప మేమే ఎప్పుడూ ఒకసారి రేర్ సార్. అంతే తప్ప బయటికి వెళ్ళి సగ ఏదైనా బర్త్డే గిడ్డే ఉంటే సగ ఏదైనా Occasional గా. అకేషనల్లీ కలుస్తుంటాం, అంతే తప్ప వెంకట్ గారు మేము సమ్ టైమ్స్ కోనగడ్ గారు మేము సరదాగా కలుస్తుంటాం. 20 డేస్కి ఒకసారి, 15 డేస్కి ఒకసారి, 1 మంత్కి ఒకసారి సరదాగా మాట్లాడుకొని వెంకట్ గారితో సరదాగా మాట్లాడుకోవడం, ఆయన కంపెనీ నాకు చాలా ఇష్టం. అవును, చాలా ఆయన చాలా ఆహ్లాదకరమైన వ్యక్తి, నైస్ పర్సన్, నైస్ పర్సన్ అండ్ ఎంకరేజ్మెంట్ పర్సన్, ఎంకరేజ్మెంట్, దేన్నైనా ఎవరితోనైనా మూవ్ అయ్యే పర్సన్, మంచి మనస్తత్వం. చిన్న పెద్ద ఉండదు, ఆయన ఉండదు. మనిషి నచ్చితే అవును. ఆయన వదులుకోడు అలాంటి పర్సన్. సో వెంకట గారితో మేము కోనగడ్ గారితో సరదా కూర్చొని ఇప్పుడు సార్ కూర్చొని నవ్వుకుంటూ ఉంటాం, జోకులు వేసుకుంటూ, అంతే. అంతే సార్. ఇది ఇక్కడ మీరు బేసిక్గా ఇంత సక్సెస్ అయిన తర్వాత యా సార్. ఒకసారి వెనక్కి తిరిగి చూస్తే అరే అది అప్పుడు జరిగి ఉండకుండా ఉంటే బాగుండేది, లేకపోతే ఇది ఇలా జరిగి ఉంటే బాగుండేది, దీనివల్ల మనం ఈ మైలేజ్ మిస్ అయ్యాం, ఈ పాయింట్ స్కోర్ చేయలేకపోయి మనం దీనివల్ల అన్న ఫీలింగ్ ఎప్పుడైనా కనిపించిందా? అది ఏ విషయంలోనండి? అలా జరిగి ఉంటే బాగుండేది అనేది లేదు సార్, అలా మిస్ అయింది అయితే ఏం లేదు. నేను ఉన్న దాంట్లో కెరీర్ చక్కగానే షో నుంచి చక్కగా సినిమాలు చేసుకుంటూ ఏదైనా ఎప్పుడైనా ఆలోచిస్తే ఏదైనా పుసుకున్న జబర్దస్త్ ఆ రోజు నన్ను టీమ్ లీడర్గా మిస్ అయి ఉంటే నా పరిస్థితి ఏంటని ఆలోచిస్తాను తప్ప ఆ ప్రోగ్రామ్ వచ్చి నా ప్లేస్ లో ఇంకో పర్సన్ అనుకొని ఉంటే నా పరిస్థితి ఏంటి? లేడు, చమ్మక్ లేదు, అలా ఆలోచిస్తాను తప్ప నాకు బెస్ట్ ఆపర్చునిటీ వచ్చింది జబర్దస్త్. దాని తర్వాత చక్కగా నేను అంటే మీకు ఈ రన్నింగ్ కెరీర్ లో కూడా చాలా మందికి ఏదో స్ట్రాంగ్ గా నిలబడతారు కెరీర్ లో గానీ, బట్ డిసప్పాయింట్మెంట్లు ఉంటాయండి. అప్ అండ్ డౌన్స్ ఉంటాయి కదా, అప్ అండ్ డౌన్స్, డిసప్పాయింట్మెంట్స్ ఉంటాయి. సార్. కానీ మీది అలా కాదు కదా. జబర్దస్త్ ప్రోగ్రామ్ అన్నది ఒక అసలు నాన్ స్టాప్ డిస్కో అది. అవును సార్, అన్స్టాపబుల్ ప్రోగ్రామ్ అది. అవును సార్. సో మీకు దాంట్లో పెద్ద డిసప్పాయింట్మెంట్లు ఏమి ఉండవేమో? ఏం లేదు సార్, దాంట్లో డిసప్పాయింట్. హ్యాపీగా నెలకి 4 ఎపిసోడ్లు చేసుకోవడం, హ్యాపీగా అంతే సార్. సో ఖాళీ ఉంటే సినిమాలు చేసుకోవడం, అలా చేసేవాళ్ళు. ఇప్పుడు ది జబర్దస్త్ ప్రోగ్రామ్ వల్ల సినిమాలకి డేట్స్ చేయలేకపోవడం కానీ, లేకపోతే సినిమాల వల్ల జబర్దస్త్ ప్రోగ్రామ్ సఫర్ అవడం కానీ అలాంటివి ఏమైనా జరిగాయండి? సమ్ టైమ్స్ డేట్స్ ఇష్యూ వస్తాయి సార్. బట్ ఏంటంటే ఇప్పుడు అక్కడ నేను ఊరికే స్కిట్లు నేను చేయలేను సార్, అప్పటికప్పుడు రాసి. నాకు ఫస్ట్ నుంచి ఒక స్టైల్ ఏంటంటే 1 వీక్ బిఫోర్ నేను స్కిట్ రాసేసుకుంటాను. 1 వీక్ బిఫోర్ విత్ బాండ్ స్క్రిప్ట్ నా చేతిలో ఉంటే, బాండెడ్ స్క్రిప్ట్ నా చేతిలో ఉంటే అది నేను చేస్తాను. ఊరికే రాసి నేను చేయలేను, అది నా వల్ల కాదు. సో అది నేను రాయడం కొద్దిగా బర్డన్ సార్. ఓకే, అందుకోసం కొద్దిగా రిలాక్స్ అవుదామని బయటకు వచ్చేసాను అప్పుడు. ఇది జబర్దస్త్ లో నుంచి టీవీ షోస్. దాని తర్వాత బయటకు వచ్చిన తర్వాత ఫర్దర్గా మూవీస్ ఎలాగో హ్యాపీగా వస్తున్నాయి కాబట్టి సర్లే 4 రోజులు మూవీస్ చేద్దాం ప్రశాంతంగా. మనకు ఫర్దర్గా మన లైఫ్ కెరీర్ ఏదైనా ఇబ్బంది ఉన్నా మన టీవీ ఛానల్ బ్యాకప్ మనకు ఉంటుంది, మనం ఏంటో తెలుసు, ఆల్ బ్యాక్ ఉంది. మనం ఎలాగైనా ఎంతో కొంత బాగా చేస్తాం, మంచి డెడికేటెడ్ రికగ్నిషన్ ఉంది మీకు, ఉంది. టీవీ ఆడియన్స్ నాకు ఉన్నారు. చంద్ర చేస్తున్నా అంటే నలుగురైనా వచ్చి కూర్చొని చూస్తారు కాబట్టి నో ప్రాబ్లం, 4 సినిమాలు చేద్దాం ఫర్దర్గా ఏదైనా ఉంటే అప్పుడు. అంటే కేవలం రాయడం అన్న బర్డెన్ వల్లే మీరు జబర్దస్త్కి రాయడం కొద్దిగా వర్క్ ఉంటుంది సార్ అక్కడ, షూర్గా వర్క్ ఉంటుంది.
ఊరికే చేసేస్తే స్కిట్లు ఎలా ఎక్కడికి వెళ్తాయి సార్. ఏం వెళ్తాయి దాని మీద బాగా వర్కౌట్ చేయాలి కదా. దాన్ని వర్కౌట్ చేయాలి, డైలాగ్ మాడ్యులేషన్ ఆర్టిస్ట్ నేర్పించాలి, పొద్దున్న నుంచి రిహార్సల్ చాలా ఉంటాయి సార్. అదే మన దాన్ని ఏమంటారు వర్క్ షాప్. వర్క్ షాప్ రాయడం ఒక ఎత్తు అయితే, స్కిట్ రాయడం ఒక ఎత్తు అయితే, ఇంకా మళ్ళీ రిహార్సల్ మాడ్యులేషన్ ఆర్టిస్ట్లకి ఈ క్యారెక్టర్ నువ్వు అలా చెప్పు, ఇది చెప్పు, మొత్తం యాక్ట్ చేసి చూపించాలి. అమ్మో, సినిమా కెరీర్ లో ఇప్పుడు మీరు బాగా నిలదొక్కున్నట్టేనండి. పర్లేదు సార్, గోయింగ్ ఆన్, పర్లేదు, బాగానే వెళ్తుంది. 4 సినిమాలు చేసుకుంటున్నాను. ఎన్ని సినిమాలు కంప్లీట్ చేశారండి? ఐ థింక్ అప్రాక్సిమేట్లీ 60 మూవీస్ వరకు ఉంటూ 70 నాకు లెక్క పెట్టుకోలేదు సార్. ఓకే. సో గోయింగ్ ఆన్ సార్, ఇబ్బంది అయితే లేదు. బెస్ట్ ఫిల్మ్ అని చెప్పుకోవడానికి మీరు? బెస్ట్ ఫిలిం సార్ చాలానే చేశాను సార్ వర్క్. బెస్ట్ ఫిలిం అంటే ఫస్ట్ అని చెప్తాను సార్. నేను ఒక సీన్ అయినా నాకు బాగా మైలేజ్ ఇచ్చిన సినిమా ఒక సీన్. ఆ సినిమాతో మంచి సినిమాలు వచ్చాయి ఫర్దర్గా. దాని తర్వాత అదే చాలా వేరే సినిమాలో మంచి క్యారెక్టర్ చేశాను, కానీ బెస్ట్గా అది మనకు మీకు మనసుకి బాగా నచ్చింది. ఇప్పుడు ఎవరన్నా సమ్ పర్సన్స్ అవుట్ ఆఫ్ ఏదైనా ఎయిర్పోర్ట్ లో కలిసిన, సమ్ ఏదైనా షాపింగ్ మాల్లో కలిసిన ఒకటి ఆ సినిమాలో మిస్సింగ్ చాలా బాగుంటుంది అంటే చెప్తారు. కరెక్ట్. కాబట్టి ఇట్ ఈస్. ఇప్పుడు మీరు రైటింగ్ హ్యాబిట్ ఉన్నదాన్ని ఒక లెవెల్ వరకు మీకు జబర్దస్త్లో అడుగుపెట్టి మీ లైఫ్ బాగా అన్ని రకాలుగా స్టెబిలైజ్ అవడానికి బేసిక్ గా మీ రైటింగ్ వర్క్ మీకు హెల్ప్ అయింది. అవును సార్. కదా. అవును. ఇప్పుడు ఈ స్టేజ్ కన్నా ఎక్కువ రెమ్యునరేషన్ ఫైనాన్షియల్ గా ఇంకా బాగా క్లిక్ అవడానికి మీరు సినిమా స్క్రిప్ట్ ఆ వర్క్ అటు పక్క మీకేం మనసు పని చేయలేదండి? సినిమా ఒక స్క్రిప్ట్ చేశాను సార్, ఒకటి రీసెంట్లీ రాశాను. సో ఒక మంచి అవుట్ అండ్ అవుట్ కామెడీలో ఒక కథ రాశాను సార్. బ్యూటిఫుల్, ఒక ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్. ఓకే. సో చూద్దాం, అది ఒక చిన్న అంటే నా ప్యాటర్న్ కథనే అది. ఒక మంచి అవుట్ అండ్ అవుట్ కామెడీలో కథ రాసాం. సో సరదాగా సినిమా చేస్తే ఒక సినిమా దీంట్లో ప్రాసెస్ లో ఉన్నాను సార్. డైరెక్ట్ చేస్తున్నారు? డైరెక్టర్ గారు, నేనే మెయిన్ లీడ్ గా. ఓకే. డైరెక్టర్ కూడా వేరే వాళ్ళు, డైరెక్టర్ టెక్నీషియన్స్ వేరే వాళ్ళు, నేను మెయిన్ లీడ్ గా ఒకటి. మీరు ఎందుకు డైరెక్ట్ చేయాలనుకోలేదు? ఎందుకు సార్, బాగుంది కదా కెరీర్, ఎందుకు, అది నాకు రాదు అంత ఈజీగా సార్, నాకు డైరెక్షన్ రాదు. నాకు అది పెద్ద జాబ్ సార్. నేను వెరీ ఆనెస్ట్ మ్యాన్. యా సార్, నేను దాన్ని చాలా గౌరవిస్తాను. అది యాక్షన్ కట్ చెప్పడం అంటే అది అంత చిన్న వాళ్ళు చేయలేరు సార్, నాకు రాదు అది. యాక్ట్ చేయమని చెప్పండి, ఎలాగని యాక్ట్ చేస్తాను. ఏదైనా రాయమని చెప్పండి, రాసాను. అంటే ఇప్పుడు కొత్తగా అంటే అఫ్ కోర్స్ యంగ్ బాయ్స్ వచ్చారు షార్ట్ ఫిల్మ్స్ చేసి. యా సార్, బ్రహ్మాండమైన ఇన్స్పిరేషన్, మంచి స్పీడ్ వచ్చారు ఇండస్ట్రీకి. వాళ్ళకి కొంతమంది సీనియర్ కో డైరెక్టర్లు, ఎందుకంటే చాలా మంది ఖాళీ అయిపోయారు ఈ మధ్య. అవును సార్, అవును, చాలా మంది ఖాళీ అయిపోయారు. సో వాళ్ళు ఈ విధంగా మళ్ళీ అకామిడేట్ అవుతున్నారు. అవును, అవును, యంగ్ డైరెక్టర్ కి హెల్ప్ చేయడంలో బిజీగా ఉంటున్నారు. అలాంటి ఆలోచన మీకు రాలేదంతే? రాదు, అది ఎప్పుడు భయం సార్ నాకు. డైరెక్షన్ అంటే అసలు భయం నాకు. ఇప్పుడు ఎవరు మనం సపోర్ట్ చేసినా మనకు క్లారిటీ ఉండాలి. ఆ క్లారిటీ నాకు లేనప్పుడు నేను ఏదో అటెంప్ట్ చేయాలి దాన్ని. అన్నవాడు అంటాడు కావాలంటే డైరెక్ట్ చేయను అంటే, ఆ క్లారిటీ మనకు ఎంతో కొంత మినిమం ఉండాలి. ఇంకా రాలే దాని మీద క్లారిటీ. వచ్చిన తర్వాత అప్పుడు ఏదన్నా ఆలోచించదు, దాన్ని చక్కగా నేర్చుకుని, ఇదా ఈ షాట్ ని ఇలా అంటారా అలా అంటారో తెలుసుకున్న తర్వాత ఓకే, అప్పుడు మనం యాక్షన్ కట్ చేస్తే పక్కన ఎవరు కామెంట్ చేయొద్దు. కరెక్ట్. ప్రతి షాట్ అంత పెర్ఫెక్షన్ అది లేకపోతే మనం కామెంట్ చేశారంటే నీకు రాదురా బాబు, నీకు తెలుసుకోవాలి. అందుకే నాకు భయం సార్, నాకు రాదు అది డైరెక్షన్. అదేలేండి. కానీ జబర్దస్త్ ప్రోగ్రామ్ వరకు కూడా నాగబాబు గారి పట్ల అందరూ చాలా గ్రేట్ఫుల్ గా ఉంటారు. అవును సార్. కదా. అవును. కారణం ఏంటండి? కారణం ఏంటంటే సార్, నాగబాబు గారు మాతో పిల్లలతో అంతా కలుపుకొని సరదాగా అందరినీ చక్కగా కోఆర్డినేట్ చేసేవారు జబర్దస్త్ లో. ఆయన భయంతోనే జబర్దస్త్ చాలా సంవత్సరాలు చాలా బ్యూటిఫుల్ గా నడిచింది. ఆయన భయం వల్లే ఒక 2 ఎపిసోడ్లు బాగా రాకపోతే డోర్ వేసి అందరినీ క్లాస్ వీకేవారు ఆయన.
ఓ కాబట్టి ఆయన ఆ, పిల్లల్ని సరదాగా అంతే సరదాగా ఉండేవారు, వర్క్ విషయంలో అంతే స్ట్రిక్ట్గా ఉండేవారు ఆయన. సో నాగబాబు గారు పిల్లల్ని అందరినీ చక్కగా చూసుకొని భలే ఎంకరేజ్ చేసేవారు. బ్యూటిఫుల్ జడ్జ్ ఆయన, పర్ఫెక్ట్ జడ్జ్. అవును. జబర్దస్త్ సార్. రోజా గారు కానీ ఆయన కానీ బ్యూటిఫుల్ కాంబినేషన్. శ్యామ్ గారు హైపర్ అది ఒక ఫంక్షన్ లో మాట్లాడుతూ సినిమా ఇండస్ట్రీలో చిరంజీవి గారు ఉమ్, ఎలాగైతే ఎంతమందో సక్సెస్ కి ఉమ్, కారణం అయ్యారో ఉమ్, అలాగే టీవీ ఇండస్ట్రీలో నాగబాబు గారు అలాగా ఉమ్, మేమందరం ఆయన వల్లే ఉమ్. సక్సెస్ అయ్యాం బాగా అని చెప్పి మాట్లాడాడు ఓకే. హైపర్ అది. యా సార్. అందుకని అడిగాను యా సార్. అయ్యో నాగబాబు గారు జబర్దస్త్ పర్సనల్ గా ఆయన ఎంతో ఒక హోమ్, తన సొంత బ్యానర్ లాగా, హోమ్ ప్రొడక్షన్ లాగా ఆయన డీల్ చేసేవారు. అంటే పిల్లలతో అలా చక్కగా ఉండేవారు, అలా చక్కగా వర్క్ చేయించేవారు, సరదాగా నవ్వించుకునేవారు, నవ్వేటప్పుడు నవ్వేవారు. బట్ వర్క్ విషయంలో చాలా అంటే మనకు ఇది ఒకటే అనేవారు, మనకు చాలా బెస్ట్ ఆపర్చునిటీ రా మీ అందరికీ, అందులో అంత బిగ్ ప్రోగ్రామ్, అంత బిగ్ హిట్ చేసిన ప్రోగ్రామ్, మీరే ప్రోగ్రామ్ని కిల్ చేయకండి, అంత అంత వైల్డ్గా సౌండ్ ఇచ్చారు ఈ ప్రోగ్రామ్తో, దాన్ని ఇంకా మనం పెంచుతూ వెళ్ళాలి తప్ప ఇంకా డౌన్ చేయొద్దు, కష్టపడదాం, చేయండి. ఆయన థీములు చెప్పేవారు, ఆయన కొన్ని ఇచ్చేవారు, ఇది చేయి, ఒక టీమ్ లీడర్కి అది చేయి అని ఒక్కొక్క థీమ్ ఆయన ఇచ్చేవారు సొంతంగా. ఆయనకి బేసిక్ గా కామెడీ అంటే చాలా ఇష్టం, చాలా మంచి హ్యూమరస్ పర్సన్ ఆయన. ఆయన మీద పంచులేసినప్పుడు ఫీల్ అయ్యేవారు కాదు మా అసలు. ఇట్ వాజ్ బ్యూటిఫుల్ జర్నీ సార్. నాగబాబు గారు కానీ రోజా గారు, మా జర్నీ ఒకసారి గుర్తు చేసుకుంటే పాత స్కిట్లు చూస్తుంటే అవును, దట్ వాస్ గోల్డెన్ టైం. గోల్డెన్ టైం. శ్యామ్ గారు బ్యూటిఫుల్ మల్లెమల్ల బ్యానరు, ఏం కావాలన్నా పిల్లలకి అప్పుడు షోకి శ్యామ్ ప్రసాద్ రెడ్డి గారే హ్యాండిల్ చేస్తారండి లేకపోతే వాళ్ళ అమ్మాయి? శ్యామ్ గారే సార్. శ్యామ్ గారు, దీప్తి గారు, దీప్తి గారు వాళ్ళ డాటర్ సాంసార్ వాళ్ళు. అవును, వాళ్ళు పర్సనల్ గా ఎప్పుడు సపోర్ట్, లైట్ ఎప్పుడు లైట్ ఉంటుంది సార్. గ్రేట్, మంచి మాట, లైట్ అలా వేసి ఉంచేవారు అందరి మీద శ్యామ్ గారు. కాబట్టి ఎప్పుడు అనాలిసిస్ చేసుకుంటారు ఆయన, డల్ అవుతున్నా ఏం చేయొచ్చు ఏంటి ప్రతి ప్రోగ్రామ్ ఎప్పటికీ కూడా. అవునా? కాబట్టి ఇన్ని షోస్ ఆయన ఊరికే హిట్ అవుతుంది. నాలుగు బట్టి రన్ చేయడం అంటే ఎనీ షోస్ సార్, 3-4 షోస్ రన్నింగ్ లో ఉన్నాయి కదా. కాబట్టి మంచి ఏది అంటే డౌన్ అవుతే దాన్ని ఏం చేయొచ్చు మళ్ళీ వెంటనే కరెక్షన్ దాని మీద మళ్ళీ చేస్తారు. తర్వాత మీరు రాజకీయాల వైపు వెళ్ళి ఉపన్యాసాలు ఇవ్వడాలు అవన్నీ ఎలాగండి? వాటి ఇన్స్పిరేషన్? రాజకీయాల్లో ఉపన్యాసాలు ఇచ్చాను మీరు ఎక్కడో నేను మిమ్మల్ని చూసేనే. అయితే ఎవరైనా తెలిసిన పర్సన్ ఉంటే ఒకసారి వెళ్ళిచ్చుంటాను అంతే అంతే తప్ప నో సార్. నాకు రాజకీయం అంటేనే జీరో నాలెడ్జ్. ఓకే. ఇన్ లైఫ్ లో కూడా రాజకీయాల్లో ఎప్పుడు వెళ్ళను. అవునా? నో సార్. ఇది దేవుడు ప్రశాంతమైన జీవితం ఇచ్చాడు, దీన్ని నిలబెట్టుకుంటే చాలు, ఇది చేసుకుంటే ప్రశాంత బతికితే చాలు సార్. రాజకీయం అంటే ఈ రోజు చిన్న జోక్ కాదు సార్. ఎగ్జాక్ట్లీ. కానీ మీరు ఎవరైతే ఇప్పుడు చెప్పారో నాగబాబు గారని రోజా గారని ఇద్దరు చెప్పారో, సడన్ గా రెండు పార్టీలు పరస్పరం అంటే రాజకీయం అంటే అలాగే ఉంటుంది అంతే కదా. అప్పుడు మీకు ఎలా అనిపించిందండి సార్? అది రాజకీయం అంతే సార్. ఇప్పుడు రోజా గారు ఒక పార్టీ, నాగబాబు సార్ ఒక పార్టీ, మేడం లైఫ్ మేడంకి, సార్ లైఫ్ సార్కి. ఓకేనా? బ్యూటిఫుల్. ఆయన ఏం వాగ్దానాలు చేశాడో చక్కగా జనాలకి బాగా చేస్తున్నారని నా ఫీలింగ్. ఎగ్జాక్ట్లీ. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం 10 మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం? వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్.
ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.